నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం ఆగస్ట్ 5, 2024 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:49, సూర్యాస్తమయం సాయంత్రం 6:37. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి శ్రావణ శుక్ల పాడ్యమి. పాడ్యమి తిథి ఆగస్ట్ 4 ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి ఆగస్ట్ 5 సోమవారం సాయంత్రం 4:52 వరకు పాడ్యమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి శ్రావణ శుక్ల విద్యా తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఆశ్లేష. ఆశ్లేష నక్షత్రం ఆగస్ట్ 5 సోమవారం మధ్యాహ్నం 3:22 వరకు ఉంటుంది. తదుపరి మగా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి సోమవారం మధ్యాహ్నం 3:22 వరకు ఉంటుంది. తదుపరి సింహరాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం వ్యతిపాత ఉదయం 10:37 వరకు. తదుపరి వార్యాన కరణం భవ సాయంత్రం 6:05 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఈరోజు లేదండి. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుండి మధ్యాహ్నం 1:22 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:04 నుండి మధ్యాహ్నం 3:55 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం మధ్యాహ్నం 2:07 నుండి మధ్యాహ్నం 3:47 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:24 నుండి తెల్లవారితే 5:12 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1:32 నుండి మధ్యాహ్నం 3:12 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, లక్ష్మీదేవిని ఏ దిక్కున పెట్టి పూజించాలి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కిందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, శ్రీకృష్ణుడు మొట్టమొదట ఎవరిని సంహరించాను? చాలామంది అయితే కామెంట్ చేశారు కానండి, కొంచెం రాంగ్గా కామెంట్ చేశారు. పూతన అనే రాక్షసిని శ్రీకృష్ణుడు మొట్టమొదట సంహరించారన్నమాట. ఇది ఈ ప్రశ్నకైతే సమాధానం. ఇదే ప్రశ్నలను మీ పిల్లలకు కూడా అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన పెంచండి. అదేవిధంగా మీకు ఏమైనా క్వశ్చన్స్ తెలిస్తే పురాణాల గురించి అయినా లేదా తెలుగు గురించి అయినా ఏమైనా తెలిస్తే అశ్విని రాపేట అనే ఇన్స్టా ఐడిలో అక్కడ మీరు తెలుగులో క్వశ్చన్ ఇవ్వండి. అదే ప్రశ్న నేను మన ఛానల్లో అయితే నేను ప్రసారం చేస్తాను. మరి ఇప్పుడు ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు శ్రావణ మాసం ప్రారంభం అండి. మరి శ్రావణ మాసం ప్రారంభం నుండి శ్రావణ మాస పూజలు అనేవి మొదలు పెడతాము. ప్రత్యేకంగా మనకి ముందు రోజు అమావాస్య కాబట్టి ఎన్ని క్లీనింగ్లు చేసుకున్నా దేవుడి గదిని మాత్రం ఈరోజు సంపూర్ణంగా క్లీనింగ్ చేసుకొని మనము తరువాత పూజ అనేది ప్రారంభించవలసి ఉంటుంది. అంటే అమావాస్య కాబట్టి ఈ శుభ్రాలు చేయక తప్పదు. అమావాస్య క్లీనింగ్లు చేసుకొని అప్పుడు దేవుడి మూల కూడా శుభ్రం చేసుకొని అప్పుడు పూజ అనేది ప్రారంభించాలండి. ఈ నెల అంతా మనం పూజలు చేసుకుంటాం కాబట్టి తప్పనిసరిగా ఈరోజు దేవుడి గదిని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మంగళవారం శ్రావణ మంగళవారం అంటే ఎల్లుండి మాట. ఆ రోజు మీరు శ్రావణ మంగళవారం పూజ కలశం లేకుండా పూజ చేసుకోవాలంటే
పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి, దానికి ఎటువంటి ఆచారం లేదండి, అంటే ముందు మా వాళ్ళు ఎవరు చేయలేదు ఇప్పుడు మేము పాటించవచ్చు అని డౌట్స్ కూడా లేదు, ఎవరైనా చేసుకోవచ్చండి. ఆ పూజా విధానం అనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఎవరికైనా అవసరం అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు, లేదా ఈ వీడియో చివరి కూడా మీకు కనిపిస్తుంది చూడండి, ఎవరికైనా అవసరం అనుకుంటే. అదేవిధంగా ఈరోజు సినీ నటి కాజల్ మరియు మమతా మోహన్ దాస్ మరియు నటి జెనీలియా పుట్టినరోజు అండి. అదేవిధంగా ఈరోజు టీవీ యాంకర్ ఉదయ్ భాన్ గారి పుట్టినరోజు కూడా. వీళ్ళకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.